వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్. దిస్ ఇస్ సంధ్య రవి. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటో చూసేద్దామండి. మార్చ్ 29 యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిషోర్ గారిని నియమించడం జరిగిందండి. అయితే కమల్ కిషోర్ గారు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలో ఉన్నతాధికారిగా ఆయన పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా సెక్రటరీ జనరల్గా ఉన్న ఆంటోనియో గుటెరస్ గారికి విపత్తుకు సంబంధించిన కీలకమైన అంశాలను సలహాలు ఇవ్వడంలో ఈయన కీలక తోడ్పాటు ఉంటుందన్నట్లుగా సమాచారం. నెక్స్ట్ అండి, భారతదేశం అప్పు 160 లక్షల కోట్లు. డిసెంబర్ నాటికి 160 లక్షల కోట్లు ఉన్నట్లుగా సమాచారం. సెప్టెంబర్లో అప్పు 157.84 లక్షల కోట్లు ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈ రుణభారాన్ని రానున్న 5 సంవత్సరాలలో 25.9% చెల్లించాల్సి ఉంటుందన్నట్లుగా సమాచారం. నెక్స్ట్ అండి, మన తెలంగాణ వ్యాప్తంగా మహాత్మా గాంధీ పనిలో ఉపాధి హామీ పథకంలో మన రాష్ట్ర వ్యాప్తంగా వికారాబాద్ ఫస్ట్ స్థానంలో ఉన్నట్లుగా సమాచారం. అయితే ఉపాధి హామీల వేతనాల సవరణ చేస్తున్నట్లుగా రాష్ట్రాల వారీగా దీనిని 4 నుంచి 10% పెంచుతున్నట్లుగా సమాచారం. అత్యధికంగా హర్యానాలో 374 ఉంటే అత్యల్పంగా అరుణాచల్ ప్రదేశ్ అదేవిధంగా నాగాలాండ్ రాష్ట్రంలో కలదండి. ఇది మొత్తం 234 ఉన్నట్లుగా సమాచారం. హర్యానాలో 374, అరుణాచల్ అండ్ నాగాలాండ్లో 234 ఉన్నట్లుగా సమాచారం. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉపాధి హామీ వేతనం రోజు 28 రూపాయలు పెరిగి 300కు కానుంది. అయితే తమిళనాడులో మాత్రం 319 ఉన్నట్లుగా సమాచారం. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా ఎన్నికలు అయిపోయిన అనంతరం ఇవి అమల్లోకి వస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ అండి, ద్రవ్యలోటు 15 లక్షల కోట్లు ఉంటున్నట్లుగా సమాచారం. ఫిబ్రవరి చివరికే ఈ లక్ష్యం 86.5% ఉంటున్నట్లుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. నెక్స్ట్ అండి, ఆహార నాణ్యత విషయంలో దాదాపుగా 12 దేశాలలో ఒక యూనివర్సిటీ రీసెర్చ్ చేయడం జరిగిందండి. ఆ రీసెర్చ్లో తేలడం ఏంటంటే మన భారతదేశం అనేది ఆ 12 దేశాలలో చివరి స్థానంలో నిలవడం జరిగినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఉభయకాయానికి దారితీస్తున్నాయి. ఇండియాలో 1 కోటికి పైగా పిల్లలు స్థూలకాయంతో బాధపడుతున్నట్లుగా ఈ లాసెట్ పత్రిక తాజా అధ్యయనంలో వెల్లడించినట్లుగా సమాచారం. నెక్స్ట్ అండి, భారత్లో 139 డేటా సెంటర్లు ఉన్నాయండి. ఈ డేటా సెంటర్లు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మన భారత్లోనే డేటా సెంటర్లు ఎక్కువగా ఉన్నట్లుగా సమాచారం. డేటా సెంటర్లు ఎక్కువగా ఉన్న దానిలో మన ఇండియా ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరుగుతుంది. ఇవన్నీ నేటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.